యేసు పేతురు ఇంట్లో అడుగు పెట్టాడు. అక్కడ ఉన్న అవసరం ఏమిటంటే ఆరోగ్యాన్ని ప్రసాదించాడా లేదా చెప్పండి? ప్రసాదించాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు నీ గుండెలో అడుగు పెడితే, నీ గృహంలో అడుగు పెడితే ఆయన నీకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సరే, ఆయన ఆ గృహంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? అందరికీ తెలిసిపోయింది. ఏమిటది? యేసు నీ ఇంట్లో ఉంటే చెప్పండి, నలుగురికి తెలియాలి. ఏమని? వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళ ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒకరిని చూడండి, ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళు, ఎంత ఆప్యాయంగా ఉంటారో వాళ్ళు, ఎంత అనురాగాన్ని పంచుకుంటారో. అన్నదమ్ములు చూడండి, అక్క చెల్లెలు చూడండి, ఎంత అనురాగంతో ఉంటారో, ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఎంత ఆత్మీయంగా ఉంటారో, ఎంత ఆప్యాయంగా ఉంటారో. యేసు నీ ఇంట్లో ఉంటే ఆత్మీయత ఉంటుంది. యేసు నీ ఇంట్లో ఉంటే ఆత్మీయత ఉండాలి, ఆప్యాయత ఉండాలి, అన్యోన్యత ఉండాలి, అనురాగము ఉండాలి. సహోదరులు, యేసు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం. కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, కాకపోతే కొట్టుకు చేస్తామండి. దేవుణ్ణి నమ్ముకుని కొట్టుకు చేస్తారా? బాప్తిజం తీసుకున్నామండి, కాకపోతే ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు ముంచేసుకుంటామని మేము అడుగుతున్నాను. భార్యాభర్తలు, సహోదరులు, యేసు మా ఇంట్లో ఉన్నాడని మేము క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా కొట్టుకు చావడం సరైనది కాదు. అస్తమాను భార్య మీదకు నువ్వు లేవడం, అస్తమాను భర్తను నువ్వు నిందించటం, ఎప్పుడు చూసినా అరుచుకోవడం, కేకలేసుకోవడం, అది యేసు ఉన్నటువంటి ఇంటికి సంకేతముగానే కాదు. మరి యేసు లేని గృహములో కొట్లాటలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, అరుపులు కేకలు ఉంటాయి. యేసుని ఇంట్లో ఉన్నట్లయితే ఉండడానికి వీల్లేదు. యేసు ఆ ఇంట్లో ఉన్నాడు, అందరికీ తెలిసిపోయింది. రహస్యం కాదో. యేసు నీ జీవితంలో ఉన్నా, యేసు నీ ఇంట్లో ఉన్నా రహస్యంగా ఉంచాల్సిన అవసరము లేదు. యేసుక్రీస్తు నీ కోసం నా కోసం రహస్యంగా మరణించలేదండి. యేసుక్రీస్తు నీ కోసం నా కోసం రహస్యంగా దెబ్బలు తినలేదండి. నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను క్షమించడానికి, నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు ఎక్కడో 4 గోడల మధ్య మరణించలేదో. యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినప్పుడు నీ కొరకు నా కొరకు బహిరంగంగా దెబ్బలు తిన్నాడండి. యెరూషలేము వీధుల్లో యేసు సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు తన్నారండి, ఎలా పడితే అలా తన్నారండి. నడి బజార్లో యేసుక్రీస్తును అవమానపరుస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, తన్నుతున్నప్పుడు యేసుక్రీస్తు తన్నులు తిన్నాడండి. నడి బజార్లో నీకోసమే, నా కోసమే యేసయ్య తన్నులు తిన్నాడండి. నీకోసం, నా కోసం నడి బజార్లో యేసుక్రీస్తు అవమానపరచబడితే, దెబ్బలు తింటే, అలాంటి దేవుని గురించి నడి బజార్లో నలుగురి మధ్య నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను యేసయ్యని నమ్ముకున్నాను చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? అలాంటి వారిని యేసు చూసి దేవదూతల ముందు నిన్ను తన కుమార్తెగా అంగీకరించడానికి ఆయన సిగ్గుపడతాడు. యేసుక్రీస్తుని ఎక్కడ సిలువ వేశారో తెలుసా? ఎవరికి తెలియనటువంటి, ఎవరు వెళ్ళలేనటువంటి, ఎవరు చూడనటువంటి ఎక్కడో ఒక అరణ్యం లోపల తీసుకెళ్ళి యేసయ్యను సిలువ వేయలేదండి. 4 మార్గాలు ఉన్నటువంటి చౌరస్తా అంటాం చూసారా? అలాంటి 4 రోడ్లు కలిసే ప్రక్కన ఉన్నటువంటి కొండపైన అందరూ చూసే విధంగా యేసుక్రీస్తుని సిలువ వేశారు. యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం రహస్యంగా చనిపోలా. సిలువ మరణం అంటేనే శపితమైంది. సిలువ మరణం అంటేనే బహు అవమానకరమైంది. ఎందుకంటే బహు దుర్మార్గుల్ని, బహు భయంకరమైన వారిని, మామూలు శిక్ష, మామూలు మరణ శిక్ష కాదు. సిలువ మరణం అంటే అది భయంకరమైనటువంటి సిలువ మరణ శిక్ష. అది బహు దుర్మార్గులకు విధించేటటువంటి శిక్ష. అలాంటి శిక్ష యేసుక్రీస్తు నీకోసం, నా కోసం రహస్యంగా పొందలేదండి. బాహాటంగా, బహిరంగంగా అందరూ చూస్తున్నప్పుడే కొండపైనే యేసు నీకోసం, నా కోసం సిలువలో మరణించాడు. అంతగా నిన్ను ప్రేమించి నీకోసం బాహాటంగానే దెబ్బలు తిని, బాహాటంగానే తన్నులు తిని, బాహాటంగానే సిలువ వేయబడి, బాహాటంగానే ఏ పాపము చేయని, ఏ పాపము ఎరుగని ప్రభువు పాపిష్టి వాళ్ళమైన మన కోసం ఆయనే దిగొచ్చి మరణిస్తే, అలాంటి గొప్ప దేవుని గురించి నోటితో ఒప్పుకోవడానికి, నేను క్రీస్తుని నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గుపడతావా?
ఒక్కసారి ఆలోచించు. దాచిపెట్టమాకే. క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసాన్ని దాచిపెట్టమాకు. క్రీస్తు నీకు పంచిపెట్టినటువంటి పాప క్షమాపణ గూర్చిన సత్యాన్ని దాచిపెట్టమాకు. బాగుపడిన మేము అనేక మందిని బాగు చేసేటటువంటి నీ బిడ్డలాగా ఆయన మా జీవితాలు ఉండాలి. మా గుండెల్లో ఆయన పరిశుద్ధత ఉంటే ఈ గూడు కూడా బాగుపడుతుంది అయ్యా. ముందు మా గుండెను బాగు చేయ్యా. అయ్యా మా గుండెను బాగు చేయి, మా గృహాన్ని బాగు చేయి నాయనా. అయ్యా అదే కదా నువ్వు కోరుతుంది, రక్షణే కదా నువ్వు కోరుతుంది, పాప క్షమాపణే కదా నువ్వు ప్రసాదించాలని ఆశపడుతుంది. అయ్యా క్షమించయ్యా. కేవలం ప్రార్థించేవారిగా మాత్రమే కాక వాక్యాన్ని విని విశ్వసించి క్రియల్లో పెట్టే అద్భుతమైన ఆత్మీయులుగా మమ్మల్ని మలచమని అయ్యా రక్షణ ప్రతి ఇంటికి దయచేయండి. పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి గృహములో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. ప్రతి యవ్వన బిడ్డ నీ కాడి మోసే కృపనివ్వండి. ప్రతి చంటి బిడ్డ నీ దయను పొందుకోవాలని సహాయం చేయండి. మా సంఘాలను ఉజ్జీవింపచేయండి. మమ్మల్ని అందరినీ నీ సాక్షులుగా మలుచుకొని మాకున్న ప్రతి అవసరమును తీర్చమని ఆశీర్వదించి కాపాడమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.